హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు టైలరింగ్‌లో నేను పడే ఒక ప్రాబ్లమ్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారు అంటే చూడండి ఈ వీడియో. ఇది శారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళకి అంటే శారీ తయారు చేస్తున్నారు కదా! వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళాలి అనేదే నా ఉద్దేశం. ఏంటంటే ఈ అమ్మాయి చూడండి బ్లౌజు చాలా సన్నంగా ఉంటది ఈ అమ్మాయి. చాలా చాలా సన్నంగా ఉన్న అమ్మాయి అన్నమాట. బ్లౌజ్ ఇచ్చిన తర్వాత అక్క నాకు కొన్ని కొన్ని చాలా దగ్గర నేను బ్లౌజ్ అయితే ఇస్తున్నాను. వాళ్ళేంటో నాకు సన్నంగా ఉన్నాను గానీ, నాకు హ్యాండ్స్‌కి జాయింట్ వేసి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి స్టిచ్చింగే రాదు. మీరు స్టిచ్చింగ్ వేయకుండా చెయ్యండక్క అంటే, నేనేమనుకున్నాను, పోన్లే వాళ్ళకి స్టిచ్చింగ్ అయితే రాదు గలా, అందుకే ఇలా వచ్చి చెప్తున్నారు. మీకెందుకమ్మా ఇంత సన్నంగా 32 సైజ్ ఉన్న వాళ్ళకి ఎందుకు జాయింట్ వేయాలి? శారీలో బోలెడు క్లాత్ ఉంటది కదా! అని అనుకున్నాను. చివరికి చూస్తే ఇగోండి శారీ ఇలా పట్టు శారీ ఇచ్చారనుకోండి. ఇలా పట్టు శారీకి మాకు 2 సైడు బార్డర్స్ వస్తాయి. ఇలా వస్తది, ఇలా వస్తది. ఇలా వచ్చింది అంటే మేమేం చేస్తాం, కట్ చేస్తాం. స్టిచ్చింగ్‌కి మాకు ఇలా ఈ డిజైన్ గాని, ఇలాంటి డిజైన్స్ ఇగోండి ఇలాంటి డిజైన్స్ బార్డర్ వచ్చిందంటే, మాకు జాయిన్ చేయడానికి అవసరం లేదు. కానీ ఫ్యాన్సీ శారీస్‌తో ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అండి. ఇది నేను చాలా సార్లు ఫేస్ చేస్తున్నాను. ఇలా డిజైన్ చూడండి ఎలా ఇస్తున్నారంటే, ఇలా ఒక్క వైపు మాత్రం ఇలా ఉంటది డిజైన్. ఇంకో వైపు ఏమీ ఉండదు. ఇలా ప్లెయిన్‌గా ఉంటది. ఒక వైపే డిజైన్ ఇస్తారు. ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్ కటింగ్ అంటే మా టైలర్‌గా మేము పడే బాధలు మాకు టైలర్స్‌కి తెలుస్తది. ఒకవేళ తెలియలేదు అన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇక్క మీద అర్థం చేసుకోండి దయచేసి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇలా 4గా మేము ఫోల్డ్ చేసి కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు మీకు ఈ డిజైన్ ఎక్కడ రావాలి? సెంటర్‌లో రావాలి. సెంటర్‌లో రావాలి అంటే నేను ఎటువైపు జాయిన్ చేయకుండా నేనైతే ఇది తీయగలను. సో, క క ఎలాగైనా తీయలేను. ఇది చూడండి. ఇది ఇంకా అల్టిమేట్‌గా ఉంటది. ఈ డిజైన్స్ ఇది కొంచెం తక్కువే కనిపిస్తుంది గానీ, ఇగోండి ఇలా ఇస్తున్నాడు. ఈ స్టోన్స్ ఇలా స్టోన్స్ ఇస్తున్నాడు చూడండి. ఈ స్టోను ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకును, మళ్ళీ దీని పక్కన ఇంత గ్యాప్ కూడా ఉండకుండా మళ్ళీ ఇలా స్టోన్ వచ్చేస్తది. ఈ స్టోన్ వచ్చేస్తే నేను ఇక్కడి నుంచి ఇలా ఒక హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫోల్డింగ్ కట్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా అదేదో హ్యాండ్స్‌కి ఎంత బలమొస్తదో మీకు తెలుస్తది కదా! ఈ స్టోన్ పెట్టింది కొంచెం జరిపి కొంచెం పెడితే మేము ఎలాగో జాయింట్ లేకుండా స్టిచ్ చేసుకుంటాం కదా! అందుకోసమే ఈ వీడియో అయితే తీశానండి. ఇది కొంచెం మా టైలర్‌లో చాలా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఒకవేళ మాకే తెలియలేదు ఎందుకు ఇలా చేస్తున్నారో నేనైతే చాలా సార్లు ఆలోచించాను. ఎందుకు రెడీమేడ్ శారీస్ వస్తుంటే ఇలా ఇస్తున్నారు అనేసి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన కానించి నాకైతే ఈ డౌట్ ఉంది. సో, ఒకవేళ మీరు ఎవరైనా శారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు గాని, శారీ రెడీ చేసిన వాళ్ళు గాని, మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే మేము ఎందుకోసం ఇలా రెడీ చేస్తున్నాం అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలియలేదు. నాకే తెలియలేదు. నాకు నిజంగా తెలియలేదు. ఒకవేళ తెలుసుకుంటాను. ఇక మీదైనా ఈ డౌట్ రాకుండా ఉంటది కదా! ఇప్పుడు ఈ అమ్మాయికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేను మంచి టైలర్‌నే. కానీ మీకు జాయింటే అమ్మ నేను వెయ్యాలి అనేసి కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోరు. అందుకే ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియో ఎలా అనిపించిందనేది మీకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.